హలో హాయ్ గుడ్ ఈవినింగ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి 345 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 500 అండ్ సెన్సెక్స్ అయితే 1000 పాయింట్స్ అయితే ఇవాళ ఫాల్ అయితే కంటిన్యూ అయితే అయ్యింది. అండ్ మనం ఏదైతే ఒక 2-3 మంత్స్ నుంచి కూడా మనం ఫాలో అవుతున్నామో ఎగ్జాక్ట్గా మేక్ ఆర్ బ్రేక్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. సో రేపు కనుక ఈ లో అలాగే ఉంచి సో పక్కన యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటి ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ కనుక పక్కకు వచ్చి అగైన్ మళ్ళీ ఛానల్లోకి వచ్చింది అంటే కనుక మనకి ఇంకా వ్యాలిడ్ ఉంటుంది అనేసి, లేకపోతే కమింగ్ అప్ డేస్లో మనం 47,000 అండ్ 46,000 కూడా అండ్ అలానే లాస్ట్ ఏదైతే ఉన్నాయో ఈ లెవెల్స్ 44,800 వరకు కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రేపు వచ్చేసి ఈ లో ఏదైతే ఉందో 47,480 ఈ లోని బ్రేక్ చేసుకుంటా రెడ్ క్యాండిల్ పడింది అనుకుంటే కనుక మనకి సెల్ ఆఫ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ కూడా ఇంకా ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ ఒక ఫాలోఅప్ క్యాండిల్ గురించి నిన్న కూడా మాట్లాడుకున్నాము. ఇమీడియట్గా పుట్స్ అనేవి షార్ట్ చేయొద్దు, అలాగే కాల్స్ అనేవి బై చేయొద్దు. పొజిషనల్గా మనకు ఒక ఫాలోఅప్ క్యాండిల్ రావాలి అనేసి నిన్న అనుకున్నాము. ఎగ్జాక్ట్గా హై వరకు వెళ్ళింది, బట్ అక్కడ నుంచి సస్టైన్ అవ్వలేక సెల్లింగ్ ప్రెషర్ చాలా వరకు అయితే కిందకైతే వచ్చేసింది. సో రేపు సెన్సెక్స్ మనకి ఎక్స్పైరీ కూడా ఉండే. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు సెన్సెక్స్ కూడా బయింగ్ జోన్స్ ఏంటి, నో ట్రేడింగ్ జోన్ ఏంటి అండ్ బీటీఎస్టీ ఏమిచ్చాము ఇవాళ అనేది చూసేద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ట్రేడింగ్ సంబంధించిన విషయాలు మాత్రమే డిస్కస్ చేసుకుంటాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మనం టెలిగ్రామ్లో మార్నింగ్ 9:30 లోపల ఇచ్చామో 48,200 48,000 లెవెల్స్ అయితే మనం ఇచ్చాము. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం చూసుకుంటే కనుక అరౌండ్ 562 పాయింట్స్ ఎండింగ్ దాకా ఉంది. అండ్ క్లియర్గా మనం చెప్పాము సెల్ అండ్ రైజ్ అంటిల్ ఏదైతే 48,200 బ్రేక్ అవుతుందో అప్పటి వరకు అనేసి. సో అరౌండ్ స్టాప్ లాస్ వచ్చేసి 140 పాయింట్స్ ఉంది, ఎందుకంటే 15 మినిట్స్లో చూసుకుంటే కనుక. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి అరౌండ్ 565 పాయింట్స్ అయితే కనుక నిఫ్టీలో కూడా మంచి పాయింట్స్ అయితే ఇచ్చాయి. సో నిఫ్టీ కనుక డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఏదైతే ఈ ప్యాటర్న్లో ఏదైతే మనకి ఒక నెక్ లైన్ లాగా వస్తుందో డబల్ బాటమ్ ప్యాటర్న్ మనకైతే ఇక్కడైతే ఫామ్ అయితే అవుతూ ఉంది. సో ఏదైతే ఈ జోన్ ఉందో నెక్ లైన్ జోన్ 21,800 అంటే ఇంకొక అరౌండ్ 150 పాయింట్స్ క్లోజింగ్ వచ్చేసి 21,950 కదా. సో 21,800 కూడా రేపు ఆర్ మండే కనుక క్లోజ్ అయ్యింది అనుకుంటే కనుక మనం కమింగ్ అప్ డేస్లో 21,600 అలానే 400 అండ్ ఫైనల్గా ఏదైతే మెయిన్ మేజర్ సపోర్ట్ ఉందో 21,200 కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలా ఫాస్ట్గా మార్కెట్ అనేది రెస్పాండ్ అయితే అవుతుంది. మొన్న మనకి 22,800 లెవెల్ చూసాం, ఇప్పుడేమో 21,900 లెవెల్కి ఇమీడియట్గా పడిపోయింది. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే చూసేద్దాం. సో దీనికైతే మనం ప్రిపేర్ అయిపోవాలి బిఫోర్ ఎలక్షన్స్ అనేసి. సో రేపు మార్నింగ్ అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 22,106 అలానే డౌన్ సైడ్ వచ్చేసి 21,929 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. మనకి ఈరోజు వచ్చేసి బీటీఎస్టీ పీఈ ఇచ్చాము ఈరోజు కూడా. సో ఇన్ కేస్ ఒకవేళ 900 కూడా మార్నింగ్ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి 15 మినిట్స్ తర్వాత కన్ఫర్మేషన్ తీసుకొని మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,811 అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,720 అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 21,554గా ఉంటుంది. రేపు సెన్సెక్స్ ఇది ఒకటి ఉంది అండ్ వీకెండ్ కూడా కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా సరే ఈ మూవ్లో మిస్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే కనుక రేపు కొంతవరకు మనం ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అనేది చూడొచ్చు. అలానే గ్లోబల్ ఇండెక్స్ కూడా దాన్ని బట్టి కూడా మనది డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. అండ్ బయింగ్ జోన్కి వస్తే కనుక 22,016 ఆఫ్ కోర్స్ 22,000 పైన మనకి రౌండ్ ఆఫ్ తర్వాత ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,100 అంటే అరౌండ్ ఒక 100 పాయింట్స్ అయితే ఉంటుంది. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,200 22,200 అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22,383. బట్ ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే ఇంత సెల్లింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి మార్నింగే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి అండ్ ఈ 22,100ని 930 పైన 945 లోపల కనుక క్లోజ్ అయితే కనుక మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది.
ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ రెండిటి మధ్యలోనే ఉంటే కనుక మనకి ఆప్షన్ బయ్యర్స్గా నో ట్రేడ్ జోన్ అని చెప్పొచ్చు. ఓన్లీ స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో యూ మస్ట్ బీ కేర్ఫుల్ వెన్ నిఫ్టీ ఈజ్ ట్రేడింగ్ ఇన్ బిట్వీన్ దీస్ లెవెల్స్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే 47,667 అండ్ 47,433 వచ్చేసి కంప్లీట్గా మనకి నో ట్రేడింగ్ జోన్ అని ఉంది. అండ్ బీటీఎస్టీ అండ్ ఇన్ కేస్ ఒకవేళ డేటా కూడా సజెస్టింగ్ దట్ బేరిష్ అనేసి. సో ఇన్ కేస్ ఒకవేళ మార్నింగ్ అరౌండ్ 70 to 100 పాయింట్స్ అయితే కనుక ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా కాకుండా మార్నింగ్ ఏదైతే ఈ డే లో ఉందో దాన్ని క్లియర్ కట్గా మనకి బ్రేక్ చేసింది అనుకుంటే కనుక వీ కెన్ గో ఫర్ షార్టింగ్. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,209గా ఉంటుంది. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 46,799. అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 46,536గా అయితే మనకి అయితే ఉంటుంది. మనం చూసుకుంటే కనుక అరౌండ్ ఎవ్రీ రేజింగ్ కూడా కంప్లీట్గా సెల్ ఆఫ్ అయితే అవుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే ఇక్కడ నుంచి కూడా మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఒక పుల్ బ్యాక్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఏదైతే ఈ లెవెల్ అయితే ఉందో నిన్న కూడా చెప్పుకున్నాం మనం 48,200 అనేసి, ఈ లెవెల్కి వచ్చేంత వరకు కూడా షార్ట్ కవరింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఎవరైతే ఆల్రెడీ షార్ట్ చేశారో వాళ్ళు కొంత వరకు. సో మార్నింగ్ కూడా మనకి ఇక్కడ గమనిస్తే 48,200 అయితే బ్రేక్ చేయడానికి అయితే వచ్చింది. అఫ్కోర్స్ 260 వరకు కూడా ఈ లెవెల్ వరకు వచ్చింది, బట్ సస్టైన్ అయితే అవ్వలేకపోయింది, వచ్చేసింది. సో మళ్ళీ అగైన్ ఇదే లెవెల్లో మనం రేపు షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయడానికి మంచి లెవెల్గా మనం డిఫైన్ అయితే చేసుకోవచ్చు. సో అంటిల్ 48,200 లెవెల్ వచ్చేంత వరకు కూడా ప్రతి రైజ్ కూడా అంటే ఎక్కడైతే ప్రతి రైజ్ వెళ్తుందో లెవెల్స్ని బట్టి సో అది ఒక సెల్లింగ్ ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని షార్ట్ చేయడం బెటర్. అంటిల్ ఏదైతే 48,200 వరకు ఏదైతే మన ఛానల్లో వచ్చిందో అప్పుడు మనకి ఈ లెవెల్ ఏదైతే 48,200 లెవెల్ ఉందో అప్పుడు మనం ఒక రివర్సల్ సైన్గా అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఏదైతే రివర్సల్ అయితే సైన్ అయితే కనిపించట్లేదు. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా సాలిడ్ రెడ్ క్యాండిల్ రావడాన్ని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే అప్ సైడ్ అనుకుంటే కనుక 47,667 పైన ఉంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,930. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,260 ఆర్ 200 ఈ మధ్యలో మనం బుక్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 48,670. ఒకసారి సెన్సెక్స్ చూసేద్దాం, రేపు ఎక్స్పైరీ కదా. సో సెన్సెక్స్లో కూడా చూసుకుంటే కనుక ఏదైతే రికవరీ అయ్యిందో తర్వాత కూడా కంటిన్యూస్గా ఒక డబల్ టాప్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ కూడా ప్రతి రేజ్ కూడా ఒక సెల్ ఆఫ్ని మనం సూచిస్తుంది. ఎక్కడ చిన్న రేజ్ వచ్చినా సరే అక్కడ నుంచి పెద్ద సెల్ ఆఫ్ అనేది మనకి వస్తూ ఉంది. సో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది అనుకుంటే కనుక లైక్ ఈ డే లో ఏదైతే ఉందో మనకి ఇక్కడ మెయిన్ ఒక సపోర్ట్ కూడా ఉంది ఇంట్రాడే పర్స్పెక్టివ్లో. సో మనకి ఇన్ కేస్ రేపు కనుక డైరెక్ట్ గ్యాప్ డౌన్ అవడమే కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అంటే 72,300 కింద మనకి ఓపెన్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 71,960. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 71,721. అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 71,489 కూడా థర్డ్ టార్గెట్గా అయితే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ అయ్యి ఈ రేంజ్లో కనుక వస్తే కనుక మనకి ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో బెటర్ వెయిట్ అండ్ వాచ్ ఎట్ దీస్ లెవెల్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, అలాగే డేటా ఎలా ఉంది అనేది చూసుకుని దాన్ని బట్టి మనం షార్టింగ్కి వెళ్ళడం అనేది బెటర్ థింగ్ యాక్చువల్గా. ఇన్ కేస్ ఇంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా మెయిన్ పైకి వెళ్ళడానికి ఆలోచిస్తుంటే కనుక ఇక్కడే మనకి చాలా వరకు టైం పాస్ అవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే చెప్తున్నా ఇమీడియట్గా మనం షార్టింగ్కి వెళ్ళకుండా గ్యాప్ డౌన్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏం వచ్చింది దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవడం అనేది బెటరు. అండ్ అప్ సైడ్ కనుక చూసుకుంటే సో అప్ సైడ్ లెవెల్ వచ్చేసి 72,600 పైన మనకి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 72,900. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 73,245. అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 73,535 కూడా మనకి ఫైనల్ టార్గెట్కి అయితే ఉంటుంది. ఏదైతే ఇందాక 78,200 బ్యాంక్ నిఫ్టీలో అనుకున్నామో దీనికి వచ్చేసి 73,735. సో ఈ లెవెల్ దాకా వెళ్ళింది అనుకుంటే కనుక అంటే ఎన్ని పాయింట్స్ ఉంది, 72,440
టు ఒక 1000 పాయింట్స్ అయితే ఉంది. అంటే రేపు కాకపోయినా ఎల్లుండ వరకు అయినా సరే ఉంటే కనుక మళ్ళీ అగైన్ మనం అప్ మూవ్ అయితే చూడొచ్చు. అండ్ అప్ సైడ్ ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో అవి కూడా రీచ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఓఏ అయితే చూసేద్దాము. సో దట్ మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది రేపు ఓఏ డేటా ఎలా ప్లేస్ అయిందని. వీక్లీ చూసుకుంటే కనుక 27 lakhs ఉంటే 16 lakhs మాత్రమే ఉంది. సో పుట్స్ వచ్చి చాలా డౌన్లో ఉన్నాయి. పుట్స్ చాలా లోగా అయితే రైడ్ చేశారు. కాల్స్ వచ్చేసి హెవీగా రైడ్ చేశారు. ఏదైతే మన ఛానల్ది కన్ఫర్మేషన్ అయ్యిందో అక్కడ తర్వాత నుంచి కూడా ఓఏ సిగ్నిఫికెంట్గా పెరగడం అయితే మనం గమనించవచ్చు. అలానే మే మంత్ ఎండ్ అండ్ జూన్ మంత్ ఎండ్ అండ్ జూలై మంత్ ఎండ్ ఓఏ చూసుకుంటే కనుక 5.71 అండ్ 5.24 అయితే ఉంది. ఓవరాల్గా 47,000 చాలా పెద్ద డిఫరెన్స్ అయితే ఉంది. మనం కూడా ఇక్కడ గమనించవచ్చు 47.8% ఉంటే కనుక పుట్స్ అండ్ కాల్స్ వచ్చేసి 52 ఉంది. జనరల్గా మనకి పాయింట్స్ పర్సంటేజ్లోనే ఉంటాయి 49 అలాగా, కానీ ఇక్కడ వచ్చేసి చాలా వరకు అరౌండ్ ఒక 5% వరకు అయితే రెండిటికి మధ్యలో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇవాళ లో గనక రేపు అది సస్టైన్ అవ్వలేదు అండ్ కింద పడుతుంది అనుకుంటే కనుక వీ కెన్ సీ గుడ్ సెల్ ఆఫ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ చాలా వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బీటీఎస్టీ వాళ్ళు మ్యాక్సిమం ట్రయల్ చేయండి. 9 EMI ఉంది కదా, 9 EMIతో పాటు మీరు ట్రై చేసి ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రాఫిట్ అయితే గ్రాప్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.